ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 5, 6, 7 తారీఖులో సింహరాశి వారికి ఈ ప్రదేశం నుండి డబ్బు రాబోతుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరినీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా కాలం నుంచి అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే తీసుకువస్తున్నాయి. మీ శత్రువు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవలసిన అవసరమైతే కూడా లేదండి. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనుక చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది. శత్రువులందరికీ కూడా మీ ముందు తల వంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయవలసిన అవసరమైతే లేదు. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు సమయం అంటే చాలా అర్థమవుతుంది. మీ జీవితంలో ఒక్కసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీకు అదృష్టమని ఒక మంచి అదృష్టకాలం అనేది తెరుచుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, మోసపోయిన వాళ్ళు, అనుభవాలు, అవమానాలు అన్నీ పడ్డారు. ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారబోయేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడు దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తుల్లో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే ఒక తెగించినటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి మద్దతు సూచనలు లేకుండా జరుగుతాయి అన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలు అయితే కాదని చెప్పుకోవాలి. ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు పెద్దగా ఉంటుందండి. మీ బాధలు, మీ కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసేవారు
మీ మాటల్ని పట్టించుకోని వారు కూడా, మీ సలహాలను ఎగతాళి చేసిన వారు, ఇటువంటి వారందరూ కూడా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారు. కాబట్టి మీ ముందు తల వంచుతారు. అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేసుకున్నాడు. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు కేవలం సహనంతో, ఓపికతో ఉండాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరు అడ్డుకోలేరు. వారిని కూడా మనం పూర్తిగా మన నుంచి అయితే దూరం చేసుకోవాలండి. ఎవరైనా సరే మీకు కానీ సపోర్ట్గా ఉంటే రేపటి రోజున మీకు చాలా వరకు కూడా న్యాయమే జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇప్పటి వరకు మీరు ఎంపిక చేసినటువంటి ప్రతి ఒక్క కళ సాఫల్యమై కూడా కాబోతుందని చెప్పుకోవచ్చు. ఏ విషయం గురించి కూడా మీరు భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుందని గుర్తించండి. పూర్వం రాజులకు మాత్రమే లభించినటువంటి శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ, విజయం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున దక్కబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెంచుకోకూడదు. చాలా నియంగా, ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దీవెనను, దిశను ఇవ్వబోతున్నాడని గుర్తించండి. కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుందండి. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాకేలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడవలసిన అవసరమైతే లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగమని గుర్తించండి. కాబట్టి మీ జీవితంలో మీరు ఒక గొప్ప అదృష్టం అనేది మేలుకొల్పేటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది. సంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి. అలాగే సంబంధాలు మీ నుండి దూరంగా ఉన్నవారందరూ కూడా, సింహరాశి వారికి ఏ ప్రదేశం నుండి డబ్బు రాబోతుందో తెలుసుకున్నారు కదా, అది ఎక్కడ ఉందో కూడా తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.